రైట్ మనం విజువల్ చూస్తున్నాం. దాదాపు 4.5 గంటల పాటు కూడా సిట్ విచారణ కొనసాగింది నందినగర్లోని కేసీఆర్ ఇంటి వద్ద కూడా. సో మొత్తానికైతే విచారణ ముగిసింది. మనం చూస్తాం విజువల్స్లో భారీ సంఖ్యలో కూడా తెలంగాణ భవన్ నుంచి కార్యకర్తలు ఒక్కొక్కరుగా కేసీఆర్ ఇంటికి అంటే నందినగర్లో నివాసానికి చేరుకుంటున్నారు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం సిట్ విచారణ అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో కేటీఆర్, హరీష్ రావు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి కీలక నేతలు సహా లాయర్లు కూడా భేటీ అయినట్టు తెలుస్తోంది. విచారణ జరిగిన తీరు, అధికారుల ప్రశ్నల సరళిపై చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. తర్వాత పరిణామాలపై డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు బీఆర్ఎస్ భవన్కు పెద్ద ఎత్తున చేరుకున్న పార్టీ కార్యకర్తలు అక్కడ కేసీఆర్ రాక్ కోసం కొంతమంది ఎదురు చూస్తున్నారు. మరికొంతమంది మనం విజువల్స్లో చూస్తున్నట్లు నందినగర్ నివాసానికి కూడా ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు. అక్కడ ఎలాంటి అంటే గందరగోళం జరగకుండా కూడా, క్రౌడ్ లేకుండా కూడా, క్రౌడ్ మేనేజ్మెంట్ని కూడా అక్కడ పోలీసులు చేస్తున్నటువంటి పరిస్థితి. కొద్దిసేపట్లో అక్కడ ఏర్పాటు చేసినటువంటి ప్రెస్ రైట్ మనం చూస్తున్న విజువల్స్లో ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా చూపిస్తుంది. విచారణ ముగిసిన తర్వాత కూడా కేసీఆర్ అక్కడ నందినగర్ నివాసం బయట మనకి కనిపిస్తున్నటువంటి దృశ్యాలు ప్రైమ్ 9లో మనం ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. మొత్తం మీద దాదాపు గందరగోళ పరిస్థితి, ఆందోళనలు, అంటే 2.5 గంటల పాటే విచారించాలి, ఎక్కువ టైం విచారించారంటూ కూడా కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. అది ఏ విధమైనప్పటికీ కూడా 4.5 గంటల పాటు విచారణ కొనసాగింది. సో మొత్తం మీద మనం చూస్తున్న విజువల్స్లో అభివాదం చేస్తూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి కేసీఆర్ నందినగర్ నివాసం వద్ద. ఎంతో సమయం నుంచి వేచినటువంటి బీఆర్ఎస్ కార్యకర్తల అభిమానులు వాళ్ళందరికీ కూడా విచారణ అనంతరం బయటకు వచ్చినటువంటి కేసీఆర్ వాళ్ళందరికీ కూడా అభివాదం చేస్తున్నారు. వారి పక్కన కేటీఆర్ వారు ఉన్నారు, మనం చూడొచ్చు విజువల్స్లో. ఏది ఏమైనా కూడా విచారణ జరిగినటువంటి శైలి అదంతా కూడా అక్కడ ఉన్నటువంటి కేటీఆర్, హరీష్ రావు, అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి కీలక నేతలు సహా లాయర్లు కూడా, ప్రముఖ లాయర్లు కూడా విచారణ జరిగిన తీరు కావచ్చు, అదేవిధంగా అధికారుల ప్రశ్నల సరళిపై కూడా చర్చించినట్టు తెలుస్తోంది. తర్వాత పరిణామాలపై డిస్కస్ చేసినట్టు తెలుస్తోంది. సో ఏది ఏమైనా ఉదయం నుంచి కూడా ఒక ఉత్కంఠ, ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు ఏంటి అని. సో మొత్తం మీద కార్యకర్తలు అందరికీ కూడా అక్కడ చేరుకునే వాళ్ళ కోసం కూడా కేసీఆర్, కేటీఆర్ ఇద్దరు కూడా బయటికి రావడం మనం ప్రైమ్ 9 ఎక్స్క్లూజివ్గా చూస్తున్న వారికి అభివాదం చేసినటువంటి పరిస్థితి. సో ఏం చెప్తారా, ఆ ప్రశ్నల సరళి ఎలా ఉంది, ఏం అడిగారు ఏంటి, మొత్తం కూడా ఏం చెప్తారని కూడా అభిమానులు, కేసీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ అభిమానులు, కార్యకర్తలు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. మరికొద్దిసేపట్లో కూడా ఆ సమాచారాన్ని ఏమైనా వాళ్ళు డిస్కస్ చేసుకున్న తర్వాత బయటకు వచ్చి మాట్లాడేటువంటి విషయం మనకు తెలుస్తోంది. మొత్తం మీద మనం చూడొచ్చు విజువల్స్లో నందినగర్లోని కేసీఆర్ ఇంటి వద్ద కూడా భారీగా అక్కడ భద్రతా పోలీసులు అదంతా కూడా ఉదయం నుంచి ఉంది. ప్రస్తుతం ఇవాళ రాత్రికి విచారణ కూడా సిట్ విచారణ ఆలస్యం కావడంతో కూడా కేసీఆర్ ఇవాళ రాత్రికి నందినగర్లోని ఆ నివాసంలోనే ఉంటారు అనేటువంటి సమాచారం కూడా అందుతోంది. మనం చూడొచ్చు ఎక్స్క్లూజివ్గా ఆ విజువల్స్ని. సో మొత్తం మీద సుదీర్ఘ విచారణ 4.5 గంటల పాటు కూడా సిట్ విచారణ అనంతరం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో అక్కడ భారీ సంఖ్యలో చేరుకున్నటువంటి కార్యకర్తలు వాళ్ళందరూ కూడా ఎప్పుడెప్పుడు కేసీఆర్ని చూస్తామని కూడా ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. భారీ సంఖ్యలో కూడా దాదాపు వారందరికీ కూడా తెలంగాణ భవన్లోనే భోజనాలన్నీ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో కూడా వాళ్ళందరూ తెలంగాణ భవన్ నుంచి కూడా ప్రస్తుతం కేసీఆర్ నివాసానికి కొంతమంది వస్తున్నారు. బట్ అక్కడ ఎలాంటి గందరగోళ పరిస్థితులు లేకుండా కూడా పోలీసులు అక్కడ అంతా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తెలంగాణ భవన్ నుంచి కూడా నందినగర్ నివాసానికి, కేసీఆర్ నివాసానికి కూడా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీఆర్ఎస్ శ్రేణులు